వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ జువేరియా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి నెల్లూరు చేపల పులుసు అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. సింపుల్ ప్రాసెస్లో చెప్తాను. దీనికి ముందుగా చేపలు శుభ్రంగా ఉండాలండి. అప్పుడే కూర అనేది నీసు వాసన అనేది ఉండదు. ఓకే అండి, ఇప్పుడైతే మనము ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. నేను ఇక్కడ చేపలు కేజీ తీసుకున్నానండి. కేజీకి కొలతలు చెప్తాను. కొంచెం పసుపు, ఒక 5 స్పూన్లు వచ్చేసి కారము, తగినంత ఉప్పు, మళ్ళీ ఉప్పు చూసుకొని వేసుకుందాము. ఇది బాగా ఉప్పు కారం పట్టేలాగా కలుపుకోవాలి. ఒక 10 నిమిషాలు పెట్టేసిన తర్వాత దీంట్లో ఒక పెద్ద సైజు ఎర్రగడ్డ వేసుకోవాలి. దాని తర్వాత ఒక మామిడికాయ వేసుకోవాలండి, మీడియం సైజు. దాని తర్వాత ఒక 4 టమాటాలు మిక్సీ పట్టుకొని వేసుకున్నాను. కొంచెం నూనె వచ్చేసి ఒక 50 గ్రామ్స్ కన్నా తక్కువ వేసుకొని దీంట్లో బాగా కలుపుకోవాలి. దీనికి ఉప్పు కారం బాగా పట్టాలండి. ఒక 5 నిమిషాల తర్వాత చూడండి, చింతపండు రసము 100 గ్రామ్స్ తీసుకున్నాను. ఇలా ఉండాలి రసం. ఓకే అండి, ఇది కలిపి పెట్టుకున్నాం కదా, దీంట్లో వేసేద్దాము. ఒక 5 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర. ఓకే అండి, ఇది కలిపి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు వచ్చేసి దీంట్లో మెయిన్ ఏంటంటే పొడి వేస్తారండి. కొంచెం ధనియాలు, కొంచెం మెంతులు, ఆవాలు కొంచెం వేసుకొని దూరగా వేయించుకొని పక్కన తీసి పెట్టుకుందాము. దాని తర్వాత దబర్లో ఒక 100 గ్రామ్స్ వచ్చేసి నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఒక ఎర్రగడ్డ వేసుకొని బాగా వేయించుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. ఇలా రావాలండి. దాని తర్వాత ఇది మనం రెడీ చేసుకున్న గ్రేవీ వచ్చేసి దీంట్లో వేసేద్దాము. కూరలో ఎక్కువ నీళ్ళు వేయకూడదండి. ముక్క మునిగే వరకే నీళ్ళు వేసుకోవాలి. చూడండి. ఓకే అండి, ఇప్పుడైతే మూత పెట్టేసి బాగా మరగనిద్దాము. ఓకే అండి, ఉడకటానికి రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఓకే అండి, గెంటి పెట్టకుండా మనం గుడ్డతో ఇలా కలుపుకోవాలి. దబర్ని పట్టి ఇలా కలుపుకోవాలి. ఓకే అండి, ఇప్పుడైతే మనం రెడీ చేసుకున్న పొడి వేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుందండి. ఓకే అండి, అది కూడా వేసి కలిపేసి కొంచెం కొత్తిమీర వేసుకొని ఇది కూడా కొంచెం కలిపెట్టి ఇలా కలపాలండి. అప్పుడే ముక్క అనేది ఇరిగిపోకుండా ఉంటుంది. గంటి పెడితే అంతేనండి. ఓకే అండి, నా రెసిపీ కన్నా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.